సో, మన ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళొచ్చేసరికి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ వాళ్ళే అనమాట. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! మనకి శాస్త్ర కాలేజెస్ నుంచి అయితే మాత్రం శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నుంచి సో, మనకి బీఎస్సీ నర్సింగ్ అలాగే ఫార్మసీ ఇంకా దాంతో పాటు పారామెడికల్ కోర్సెస్‌కి ఏవైతే బీపీటీ కోర్సులు ఉన్నాయో సో, అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు గర్ల్స్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో, దాంతో పాటే మనకి ఏవైతే ఫుల్ సెక్యూరిటీ ఇంకా మంచి హాస్టల్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ దాంతో పాటు మెస్ ఫెసిలిటీ ఇలాంటి అన్ని ఫెసిలిటీస్‌తో ఇంటర్ బైపీసీ చేస్తున్న వాళ్ళకి మంచిగా ఏదైతే ఆహ్, బైపీసీకి సంబంధించి కోర్సెస్ ఏవైతే నర్సింగ్, ఫార్మసీ వీటంటే ఫిజియోథెరపీ లాంటి కోర్సెస్ అయితే మాత్రం అందిస్తున్నాయన్నమాట. సో, వెంటనే కూడా మీరు మీ యొక్క ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత సో, మీకు సంబంధించి సో, మెడికల్ కౌన్సెలింగ్‌లో వీటన్నిటిలో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టి మంచిగా సీట్ అయితే పొందుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మనకి ఫైనల్లీ అయితే మాత్రం అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్న బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి సిలబస్ అయితే మనకి రిలీజ్ చేశారండి. సిలబస్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా! అడ్మిషన్స్ డేట్ అని చెప్పేసి ఏపీఎన్సెట్ అంటే ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌కి సంబంధించి ఓకే. ఇక్కడ సిలబస్ అయితే పెట్టారనమాట. ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఓకే. సిలబస్ అయితే మనకి అఫీషియల్‌గా మనకి రిలీజ్ చేసేసారండి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళ నుంచి ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కామన్ ఎంట్రన్స్ 2025, 2026 సంబంధించి సిలబస్ అన్నమాట. అయితే ఇది ఫస్ట్ మనకి నర్సింగ్ ఆప్టిట్యూడ్ సిలబస్ అండి. నర్సింగ్ ప్రొఫెషన్ ఇన్ ఇండియా, డ్యూటీస్ ఆఫ్ ప్రొఫెషనల్లీ క్వాలిఫైడ్ నర్స్, క్వాలిటీస్ ఆఫ్ ప్రొఫెషనల్లీ క్వాలిఫైడ్ నర్స్, స్కోప్ ఆఫ్ నర్సింగ్ ప్రొఫెషన్, ప్రొఫెషన్ ఇట్ ఈక్విట్స్ అండ్ అటైర్స్ అన్నమాట. అలాగే వేరియస్ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ హాస్పిటల్స్, వేరియస్ టైప్స్ ఆఫ్ మెడికల్ స్పెషలిస్ట్ సచ్ యాస్ స్పెషలిస్ట్ ఆఫ్ స్పెసిఫిక్ మెడికల్ స్పెషాలిటీ. ఓకే. మొత్తం కూడా ఇచ్చారు. సో, గ్యాస్ట్రాలజిస్ట్, ఆర్థోపెడిక్ సర్జన్, ఆన్కాలజిస్ట్, కార్డియాలజిస్ట్, ఓకే. న్యూరాలజిస్ట్ మొత్తం అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఆల్టర్‌నేటివ్ కాంప్లిమెంటరీ థెరపీస్ ఇంపార్టెంట్ సిలబస్ ఆఫ్ అండ్ సైన్ యూజ్డ్ ఇన్ హాస్పిటల్స్ అన్నమాట. సో, కమ్యూనికేషన్, నాన్ కమ్యూనికేషన్ డిసీజెస్, డిసాస్టర్ మేనేజ్మెంట్, ఫస్ట్ ఎయిడ్ ఆఫ్ కామన్ అలైన్మెంట్స్, పర్సనల్ హైజీన్, ఎన్వైర్మెంటల్ హైజీన్, స్టడీస్, హ్యాబిట్స్. సో, ఇవన్నీ కూడా రిలీజ్ చేశారండి. ఈ పీడీఎఫ్ మీకు డిస్క్రిప్షన్ టెలిగ్రామ్ ఛానెల్ అయితే నేను మీకు పోస్ట్ చేస్తానన్నమాట. అక్కడికెళ్ళి మీరు చూసి చెక్ ఔట్ చేసుకోవచ్చు. అలాగే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇంకా ఇంగ్లీష్ ఈ 3 సబ్జెక్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియేట్ బోర్డ్ ఏదైతే ఉందో, సో, ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియేట్ బోర్డ్‌లోని మనకి ఏవైతే ఐపీ ఎగ్జామ్స్‌కి జరిగిన సిలబస్ ఉందో, ఆ సిలబస్‌ని బట్టి తీసుకొని క్వెషన్స్ అయితే ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏవైతే ఎంసెట్‌లోని మనకి అదే విధంగా మనం ఏదైతే ఐపీఎం ఎగ్జామ్స్ రాస్తామో, సో, ఏవైతే మెయిన్ ఎగ్జామ్స్ రాస్తామో వాటికి సంబంధించి ఏవైతే షార్ట్ ఆన్సర్స్, సో, బిట్స్ వీటిట్లో పడే ఆన్సర్స్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే నర్సింగ్ ఆప్టిట్యూడ్ సంబంధించి ఇవన్నమాట చాప్టర్స్. ఇవి ఇంపార్టెంట్ చాప్టర్స్ అన్నమాట. అలాగే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే మాత్రం మీ ఇంట్లో ఉన్న ఇంటర్మీడియేట్ బోర్డ్‌కి సంబంధించి సిలబస్ అయితే ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో, మనకి మాక్ టెస్ట్ కూడా అవైలబుల్‌గా అయితే ఉంచారన్నమాట. సో, మాక్ టెస్ట్ కూడా ఎలా రాయాలని చెప్పేసి క్లారిటీగా వీడియో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తానన్నమాట. మాక్ టెస్ట్ ఎలా రాయాలని చెప్పేసి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ అయితే మా యూట్యూబ్ ఛానెల్‌కి మాత్రం. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.